హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి నేను యుఎస్కి వెళ్ళినప్పుడు మా కూతురు వాళ్ళ ఇంటికాడ ఇంటి వెనకాల చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. కొన్ని మొక్కలు వేసిన అవన్నీ ఇలా పెరిగినాయి, అన్నీ చాలా మంచిగా వచ్చినాయి. పొప్పడికాయ చెట్టు, ఇది పొప్పడి చెట్టే, ఇంట్లో వేసేసిన. ఇది గోంగూర, ఇదేమో పొటాటో, ఇది చెర్రీ టమాటాలు. నేను రాకముందుకే వేసిర్రు, కానీ నేను ఇక వచ్చినాక వేరే తొట్టిలో పెట్టి ఇక ఇంత బాగా వస్తుంది చూడు. ఇది చెర్రీ టమాటాలు చెట్టు నిండా వచ్చేసినాయి, చాలా బాగా. అన్నీ చెట్టు నిండా టమాటాలే వచ్చినాయి బాగా. కూర ఇది కూడా అంతే, ఇది గోంగూర. చాలా 5 టైమ్స్ తెంపినాం, అయినా మంచిగా మొలుస్తుంది. ఇది కూడా చెర్రీ టమాటాలే, ఇది కూడా చెర్రీ టమాటాలే, ఇది కూడా చెర్రీ టమాటాలే. ఒక 5 తొట్టిలలో ఉన్నాయి చెర్రీ టమాటాలు. ఇదేమో బిగ్ టమాటాలు ఉన్నాయి, చాలా పెద్దగా కొనుక్కొచ్చిండ్రు. ఇది ప్లాంట్ తొట్టిలో ఉండే, నేను భూమిలో పెట్టిన. ఇది పాలకూర, ఇండియా నుంచి తెస్తే ఇది 5 టైమ్స్ తెంపినాము, ఇంకా మొలుస్తలేదు, బాగానే మొలిసింది. ఇది ఆలుగడ్డ, పొటాటో నేను వచ్చినాక పెట్టిన. ఇక ఎంత అవుతుందో చూడాలి వచ్చినాక. ఇది ఆనపపాదులు, చాలా ఆనంకాయల చెట్లు బాగా వచ్చినాయి మంచిగానే. ఇదేమో పెద్దగా వస్తుంది టమాటా, చాలా టమాటా ఎంత పెద్దగా అయినాయి చూడు. టమాటా కాయలు పెద్దగా వచ్చింది, ఇంత పెద్ద టమాటాలు అవుతున్నాయి. ఇది కూడా చెర్రీ టమాటా. మిరపకాయ చెట్లు 2 తెచ్చిండు ప్రదీప్, ఇంట్లో పెట్టిన భూమిలో. ఇది ఆనంకాయలు బాగా వస్తున్నాయి, ఈడొకటి, ఇక్కడొకటి, ఇక్కడ 2 మస్తు పిందెలు వేసినాయి. ఇంకా అక్కడ కూడా ఒకటి పెద్దగా కాసింది, ఎంత పెద్దగా. ఇక ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఇంకా 2 వచ్చినాయి. ఇక ఇక్కడ 2 వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఈ చెట్టుకు కూడా పెట్టిన, ఈడ కూడా పెట్టిన, తొట్టిలో పెట్టిన. ఈడ కూడా మంచిగా కాయలు కాస్తున్నాయి. ఇంకా 2 పిందెలు వేసినాయి, మంచిగా బాగా వస్తున్నాయి ఆనంకాయలు. ఈ ఆకాంక్ష ఇట్లా దుంకుతుంది, ఇది ఎగురుతుంది చూడు ఈ గడ్డిలా, పచ్చగా ఉంది కాబట్టి. ఇదంతా ఆకాంక్ష, దీన్ని ఏమంటారే? బ్యాక్ యార్డ్ అంట. దాంట్లో వేసిన నేను అన్ని. ఈ కీర్తి వాళ్ళ ప్లేసే కానీ ఈ గడ్డ పైన పెట్టిన అన్నీ మంచిగా. ఇక్కడ ఒకటి కట్టెలతో కొట్టిండు ప్రదీప్, ఇట్లా మళ్ళీ చలికాలం బతకదంట, ఇది లోపల పెట్టుకోవడానికి పెట్టిండు. దీంట్లో పుదీనా పెట్టినాం, తొట్టిలో ఉండే. ఇక ఇట్లా చేసిండు కదా ప్రదీప్, దీంట్లో అంతా ఎరువు పోసి ఇట్లా పెట్టినాం. పెడితే ఇక ఇది అంట, ఇది పెద్దగా అవుతుందంట. ఇట్లనే చలికాలం బతకదంట, లోపల పెడతారట. ఇది పుదీనా మొత్తం దుంకుకుంటూ ఆడుకుంటూ వస్తుంది, ఆడుకుంటుంది నా ఎంట వచ్చి నీళ్ళు కొడుతుంటే చెట్లకి. ఆకాంక్ష చెట్లకి నీళ్ళు పెడుతుంది, ఇంటి ముందలా పెడుతుంది ఆకాంక్ష. వాళ్ళు పెడతారు ఇల్లు కట్టించినప్పుడే కొన్ని చెట్లు. ఏం చెట్లో ఏమో ఇవి అడవిలో పులాయి కట్టెలు లెక్క ఉంటాయి అవి, ఏం చెట్లో ఏమో. ఇవి కట్టెలు కొట్టిండు అన్నీ మంచిగా 4 దిక్కుల ప్రదీపు. దీంట్లో ఎరువు వేసి ఇక్కడ పాలకూర వేసిన, ఇక్కడ గోంగూర, ఇక్కడ తోటకూర, ఇవన్నీ వంకాయ మొక్కలు. ఇక్కడ కలమాకు పెరగదంట ఎక్కువ, కానీ నేనే పెట్టిన కింద పెరుగుతుంది, ఏం కాదని. మళ్ళీ ఇక్కడ చిక్కుడు గింజలు పోయిన నెలనే వేసినాం, ఇక పూత వస్తుంది మంచిగా. ఇవన్నీ టమాటా చెట్లే, అందులోకి ఇంట్లో పెట్టిన. ఇవన్నీ చిక్కుడే, బాగానే వచ్చినాయి అన్నీ, మంచిగా పూత వస్తుంది చిన్న వీటికే. ఇట్లా వేసిండు మంచిగా. చూడండి ఫ్రెండ్స్,
కీర్తి ప్రదీప్ అంటున్నాను కదా, మా కూతురు మా అల్లుడు, ఆకాంక్షనేమో మా మనవరాలు ఫ్రెండ్స్. ఇంకా యూఎస్లో అయితే ఎక్కడ పడితే అక్కడ గార్డెన్లో తవ్వి ప్లాంట్లు వేయరు ఫ్రెండ్స్. ఇలా కట్టెలు అయితే కొట్టేస్తారు. కొట్టి అందులో అంతా ఎరువు నింపి మొక్కలు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా. ఎందుకంటే మళ్ళీ గార్డెనింగ్లో గడ్డి కట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుందని ఒక సైడ్కే చేస్తారంట ఫ్రెండ్స్ ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.